మహాలక్ష్మి అన్నయ్య ఏంటి ఇవన్నీ అని నిలదీసింది. ఉమాకాంత్ ఏం లేదులే వెళ్ళు, బావగారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి పంపించాడు. మహాలక్ష్మి అనుమానం రాగానే వెళ్ళింది. మరిదిగారు అని విషయం అంతా చెప్పింది. రంగయ్య మీ అన్నయ్య సంగతి నేను చూస్తాను వదిన, మీరు భయపడకండి అని అంటాడు. ఉమాకాంత్ ఎవరో మంత్రగాడితో ఊరి గుడిలోకి వెళ్ళాడు. రంగయ్య నేను జనాల్ని కొంతమందిని తీసుకొని వెళ్ళాను. ఉమాకాంత్ పుట్ట పక్కన తవ్వడం, దానిలో ఏదో నిధి ఉందని చెప్పడం, అంతా చూశాను. రంగయ్య ఊరి జనాలకి విషయం చెప్పి అందరినీ పిలుచుకొని వస్తాడు. జనాలంతా ఉమాకాంత్ని కొట్టి పంచాయతీకి లాక్కొని వెళ్తాడు. మహదేవ్కాంత్ నాగదేవత మన కులదైవం, అలాంటి తల్లికి మనం ద్రోహం చేయడం నిజంగా పాపం అని అంటాడు. సుందరం ప్రెసిడెంట్ ఇతన్ని ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను, ఇక మీదట ఇతను ఊర్లో కనిపిస్తే చంపేయండి అని తీర్పిచ్చి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మహదేవ్ ఓదారుస్తూ ఉంటాడు. మహదేవ్కాంత్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అంటాడు. మహాలక్ష్మి మా అన్నయ్య ఇలా చేయడం, కులదేవతని ఇలా అవమానించడం నాకు నచ్చలేదు అని అంటుంది. రంగయ్య అయ్యో వదిన, బాధపడితే ఏం రాదు, లేవండి లేచి అన్నం తినండి అని అంటాడు. మహాలక్ష్మి నాకేం వద్దు అంటుంది. లక్ష్మి ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి, అక్క పొద్దున్నుంచి ఏం తినలేదు, మీరు గర్భవతి, ఏదో కొంచెం తినండి అని అంటుంది. మహాలక్ష్మి సరే అని తింటుంది. ఐదు నెలల తర్వాత ఉమాకాంత్ తీరని పగతో రాత్రి సమయంలో ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి అతన్ని కొరలతో నరుకుతాడు. మహదేవ్కాంత్ మహాలక్ష్మికి నొప్పులు రావడం చూసి లక్ష్మి అని పిలుస్తాడు. లక్ష్మి చెప్పండి బావగారు అంటుంది. మహదేవ్కాంత్ మీ అక్కకి నొప్పులు వస్తున్నాయి అంటాడు. లక్ష్మి నేను చూస్తానని ఏవండి పూజారి గారి భార్యని పిలుచుకొని రండి అంటుంది. రంగయ్య సరే అని వెళ్తాడు. లక్ష్మి అక్క కాసేపు ఓపిక పట్టు అని చెప్తూ ఉంటుంది. రంగయ్య విషయం చెప్పి పూజారి భార్యను పిలుచుకొని వస్తాడు. పూజారి భార్య లోపలికి వెళ్ళి పురుడు పోసి బాబు ఆడపిల్ల పుట్టిందని చెప్తుంది. మహదేవ్కాంత్ సంతోషపడి ఆమెకు మెడలోని గొలుసును బహుమతిగా ఇస్తాడు. అలా ఇల్లు అంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడే ఉమాకాంత్ లోపలికి వస్తాడు.
మహాదేవకాంత్ ఆగు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. ఉమాకాంత్ వెళ్తాను మిమ్మల్ని చంపి అని అంటాడు. మహాలక్ష్మి అన్నయ్య ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో, నాకు ఇప్పుడే పాప పుట్టింది, ఏం చేయకు అని అంటుంది.